సూత పౌరాణికం ఖలు. మన భారతదేశం అంటే ఇప్పుడున్న భారతదేశం కాదయ్యా. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భూటాన్ దగ్గర నుంచి శ్రీలంక దాకా అఖండ భారతదేశం ఉంది. ఈ భారతదేశంలో నైమిషారణ్యం ఎక్కడ ఉందా అంటే ఉత్తరప్రదేశ్ లక్నో దగ్గర ఉంది. ఇప్పుడు అఖండ భారతదేశానికి మధ్యస్థానంలో ఉంది. అటువంటి ఈ యొక్క లౌకికంగా ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఋషులందరూ వెళ్ళి అయ్యా మేము మా ఇళ్లలో తపస్సు చేసుకొని పూజ చేసుకోవడానికి ఇంట్లో ఇబ్బందిగా ఉంది, వానప్రస్థం చేయాలి, మాకు కుదరట్లేదు, ఇళ్లలో వానప్రస్థాలు చేయాలంటే స్థానం చూపించండి, సన్యాసం తీసుకొని తపస్సు చేసుకోవడం స్థానం చూపించండి అంటే బ్రహ్మదేవుని అడిగితే ఆయన ధర్మచక్రం వదిలిపెట్టారు. అది నేరుగా వచ్చే వదిలితే మీరు దాని వెనకనే వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళి దగ్ధమవుతుందో అదే మీరు తపస్సు చేసుకునే ప్రదేశం అని బ్రహ్మదేవుడు నిర్ణయించాడు. అప్పుడు అది బయలుదేరింది. బ్రహ్మలోకం నుంచి బయలుదేరి వచ్చి 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 ఈ యొక్క నైమిషారణ్యంలో దగ్ధమైంది. అందువల్ల బ్రహ్మదేవుడు ఆదేశానుసారంగా మనం ఈ యొక్క నైమిషారణ్యంలో వెళ్ళి అందరూ తపస్సు చేసుకుంటూ ఉన్నాము. అటువంటి నైమిషారణ్యంలో అనేక మంది ఋషులు ఉన్నారు, అనేక మంది యోగులు ఉన్నారు, అనేక మంది తపస్సు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ తలా ఒక గురువు గారు ఉంటారు. వాళ్ళలో ఒక గురువు గారు సూత మహాముని. ఆయన శిష్యులందరూ ఏం చేస్తున్నారు, గురువు గారి దగ్గర విద్య బ్రాహ్మణకి వాటికి కూడా గౌరవం వచ్చింది. ఈ రోజు బ్రాహ్మణి చూస్తే నమస్కారం చేసుకుంటున్నారు అంటే కారణం ఏంటో తెలుసా? మా గొప్పతనం కాదు, ఆ రోజుల్లో వాళ్ళు చేసిన త్యాగం. ఖచ్చితంగా ఏం చేశారు తెలుసా? ఆ రోజుల్లో వాడు తపస్సు చేసి చరణాశావతం చేయాలన్నా, భార్యతో కాపురం చేయాలన్నా, భర్తతో భార్య ఎలా ఉండాలన్నా, ఏది వాడకూడదన్నాలన్నా కూడా మనకి నేర్పింది ఎవరు? ఋషులే. ఆ ఋషి ప్రోక్తం అంటాం దీన్ని. అన్నిటిలో పెళ్ళిళ్ళలో పెళ్లి